గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసేవాళ్ళు, ఈ వెర్బ్ ఫామ్స్ రాకపోతే మీకు ఇంగ్లీష్ రాదు. ఇది మీరు కన్ఫర్మ్గా మీరు అనుకోవచ్చు. ఈ వెర్బ్ ఫామ్స్ కనుక రాకపోతే మీకు ఇంగ్లీష్ రాదు. ఏంటి ఈ వెర్బ్ ఫామ్స్ అంటే చూడండి, వెర్బ్ అంటే ఏంటో మీకు తెలుసు, పనికి సంబంధించింది అని. ఈ పనికి సంబంధించిన వాటిని వాడు ఏం చేశాడంటే 3 ఫామ్స్ కింద డివైడ్ చేశాడు. దాన్నే మనం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ అని చెప్పి అంటాం. దీన్ని మనం వెర్బ్ ఫామ్స్ అని చెప్పి అంటారు. దీన్నే మనం V1, V2, V3 అని చెప్పి అంటాం అనమాట. ఇవి మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే మనం జరిగిపోయిన పనులు చెప్పేటప్పుడు ఒకలాగా వాడతాం, రోజు జరిగే పనులు చెప్పేటప్పుడు ఒకలాగా వాడుతుంటాం, జస్ట్ కంప్లీట్ అయిపోయినటువంటి పనులు చెప్పడానికి ఒకటే మనం ఇక్కడ వాడుతూ ఉంటాం అనమాట. రైట్, ఫస్ట్ది మనకి చూడండి, డ్రింక్ ఉంది. డ్రింక్కి 3 ఫామ్స్ ఉన్నాయి, డ్రింక్, డ్రాంక్, డ్రంక్ అని.